హలో అండి. హాయ్ అందరికీ. మనం ఈరోజు ఒకటి మంచి కథ చెప్పుకుందాము. ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడుతది. నీకని కాదు, నాకని కాదు. ఆడ, మగ, చిన్న, చితక, పెద్ద మనిషి అందరికి ఉపయోగపడుతదండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక పెద్ద మనిషి ఉండేదంట. తను అన్ని మంచి మాటలు చెప్తూ, పెద్దరికంగా ఉండి, ఒక స్థాయిలో మంచి స్థాయిలో ఉన్నాడంట. ఏదైనా గొడవలైనా పరిష్కారాలు చేస్తూ అందరిని ఎవరిది సర్ది చెప్పేది వాళ్ళు చెప్పుకుంటూ, మంచి మంచి స్టోరీలు రాసుకుంటూ అట్లా ఉండేదంట. ఆయన చాలా పేరు పోయిన పెద్ద మనిషట. ఒకరోజు ఊరికి పోతాడంట. ఊరికి పోతాంటే బస్ ఎక్కిండట. బస్ ఎక్కేసరికనే టికెట్ తీసుకోవాలి కదా! ఇక టికెట్ తీసుకునే ప్రాసెస్‌లో తన దగ్గర రూ. 100 ఉంటాయట. ఆ రూ. 100తోని టికెట్ తీసుకునేటప్పుడు టికెటు కండక్టర్ ఏం చేసిండంటే రూ. 40 టికెట్ అన్నమాట. మనం రూ. 100 టికెట్‌కి ఇచ్చినంక రూ. 40 పోతే ఇంకా రూ. 60 వస్తాయి కదా! అయితే ఆ కండక్టర్ ఏం చేసిండంట, రూ. 60 ఇచ్చేదానికి 460 ఇచ్చిండంట. 460 ఇచ్చిండట. రూ. 100 నుంచి 40 పోతే ఇంకా 60 వస్తాయి కదా! ఆ పెద్ద మనిషికి. అట్లాంటి ప్రాసెస్‌లో 460 ఇచ్చిండట. అంటే ఇంకెంత ఎక్స్‌ట్రా ఇచ్చిండు? 400 ఎక్స్‌ట్రా ఇచ్చిండు. 460 ఇచ్చేసరికనే ఈ పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ 460 జేబులో పెట్టుకున్నాడట. జేబులో పెట్టుకొని కూసున్నాక తర్వాత మళ్ళీ తీసేసరికి 460 ఉన్నాయట. అరె! నేనిచ్చింది రూ. 100 కదా! నాకొచ్చేది 60నే కదా! 460 ఇచ్చిండు. అంటే నాకింక 400 ఎక్స్‌ట్రా ఇచ్చిండు. ఈయన ఇట్లెందుకు ఇచ్చిండు నాకు? నాకిట్లా ఇయ్యొద్దు కదా! ఇంకా ఇట్లా ఎక్కడ లెక్క ఎన్ని సార్లు ఇట్లా మిస్ అయిపోతాందో, ఇట్లెందుకు ఇచ్చిండు? తనకిద్దామని లేస్తాడంట. లేచి మళ్ళా కూర్చుంటాడట. నేనెందుకు ఇయ్యాలే? నేను కావాలని తన దగ్గర నుంచి గుంజుకోలేదు కదా! ఆయనే మిస్టేక్ అయ్యి ఇచ్చిండు కదా! నేనెందుకు ఇయ్యాలి అన్నట్టుగా తన ఆత్మ అంటారు కదా! ఒక్కొక్కసారి ఆత్మ మనల్ని పరామర్శిస్తది. మనకి అనుమానం వచ్చేటట్టుగా చేస్తది. మనం ఒకటి అనుకుంటే మనసు ఒకటి అంటది అని అంటాం కదా! అట్లా. ఆత్మ ఆయనని అడుగుతందంటాను. నువ్వు ఆహ్, ఆయన దగ్గర మనం డబ్బులు తీసుకోలేదు కదా! తనంతట తను లెక్క కన్‌ఫ్యూజ్ అయ్యి ఇచ్చిండు. లేదా ఆయన ఎవరికన్నా మోసం చేసిండేమో! ఆ దేవుడు వేరే వాళ్ళని మోసం చేసిండు కావచ్చు. అందుకోసమని ఆ దేవుడు రిటర్న్‌గా నా దగ్గర డబ్బులు ఇచ్చేటట్టు చేసిండు కావచ్చు. నేను తనకెందుకు ఇస్తా అని కూర్చున్నాడట. కూర్చున్నాక మళ్ళా కొద్దిసేపటికి వద్దులే పరాయిల సొమ్ము మనకెందుకు ఇద్దాం అనుకున్నాడట. మళ్ళా ఆలోచించిండట. నేనెందుకు ఇయ్యాలే లక్ష్మీ దేవత గదా! ఈ లక్ష్మీదేవత నా కాడికి రావాలని నా దగ్గరికి చేరుకున్నది కావచ్చు. లక్ష్మీదేవి నా దగ్గరికి చేరుకుంటే నేను తనకెట్లిస్తా? నేనివ్వను. నా దగ్గరనే ఉంచుకుంటా. అని మళ్ళా జేబులో పెట్టుకున్నాడట. పెట్టుకొని అట్లనే ఆలోచిస్తా ఉన్నాడట. ఒక బస్ స్టాండ్ వచ్చిందట. ఒక స్టేజ్ వచ్చింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చింది. తను దిగే స్టేజ్ వత్తందనమాట ఇగ. ఇగ ఈయన ఇట్లనే ఆలోచిస్తాండు. ఇవ్వాలనా? వద్దా? ఇవ్వాలనా? వద్దా? తన మనసు తనకొకసారి ఇవ్వాలనిపిత్తంది. తను ఒకసారి వద్దనుకుంటాండు. ఇట్లా ఆలోచించుకుంటా తను దిగే ఒక స్టేజ్ పోయిందంట. 2 స్టేజ్‌లు పోయిందంట. తను దిగే స్టేజ్ వచ్చిందంట. ఆ పెద్ద మనిషి దిగే స్టేజ్ వచ్చిందంట. ఇగ ఆ పెద్ద మనిషి దిగేటప్పుడు తన డబ్బులు తనకిచ్చిండంట. బాబు నువ్వు నాకు ఇచ్చేది రూ. 60 నువ్వు నాకు రూ. 460 ఇచ్చినవు. అంటే 400 ఎక్స్‌ట్రా ఇచ్చినవు. ఇట్లా ఇస్తే నువ్వు లాస్ అయితావు గదా! అట్లా ఇయ్యొద్దు గదా! అట్లా ఎందుకు ఇచ్చినవు? నువ్వు ఇంకోసారి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా లెక్క చూసుకొని ఇయ్యి కానీ ఇట్లా ఇస్తే నీ జాబ్ పోతది. నువ్వు గూడా లాస్ అయితావు. ఇగో నీ 400 నీకు ఇట్లా లెక్క కరెక్ట్‌గా చూసుకొని కన్‌ఫ్యూజ్ గాకు అని ఆ 400 కండక్టర్‌కి ఇచ్చిండట. ఇచ్చేసరికనే ఆ కండక్టరు చెప్తాడంట, "సారీ సార్, సారీ ఏమనుకోకండి. నేను మీకు కావాలనే ఇచ్చినా. నేను లెక్క కన్‌ఫ్యూజ్ అయ్యి ఇయ్యలేదు. నాకక్కడ పొరపాటయి కూడా ఇవ్వలేదు. నేను మీకు కావాలని ఇచ్చినా. మీరు చాలా పేరుగల పెద్ద మనిషి కదా! నేను ఆహ్, పేపర్‌లలో, న్యూస్‌లలో అట్లా ఇట్లా చూసిన. పేపర్‌లో చూసిన నేను మిమ్మల్ని. మీరు చాలా పెద్ద మనిషి గదా! మీరు మాటలు చెప్పేటియి బాగుంటాయి గదా! అందరికీ మంచి మాటలు, మంచిగా అట్లా ఇట్లా కొటేషన్‌లు అవి ఇవి చెప్తారు కదా! మీరు చెప్పే విధానం బట్టి ఈయన చెప్పేదన్నీ నిజ జీవితంలో చేస్తాడా? చెయ్యడా? ఈయన చెప్పేది నిజం కరెక్టా? కాదా? మోసం చేస్తాడా? ఎట్లుంటాడో చూద్దాము. ఒకసారి టెస్ట్ చేద్దామని నేను టెస్ట్ చేసిన సార్. నేను కన్‌ఫ్యూజ్ అయ్యి మీకివ్వలేదు. సారీ సార్ ఏమనుకోవద్దు. మీరంత పెద్ద మనిషిని నేను మిమ్మల్ని టెస్ట్ చేసినా, మిమ్మల్ని అనుమానించినందుకు సారీ సార్. నన్ను క్షమించండి. మీరు మరి చెప్పే మాటలు బాగుంటాయి కదా! మీరందరికి మంచి మాటలు చెప్తారు. అందరికి మంచి చేస్తారు కదా! మీరు ఏదో చెప్పడానికి అట్లుంటారా? మీ విషయం మీ దాకా వచ్చేసరికనే అది చేస్తారా? చెయ్యరా? మంచి చేస్తారా? ఎట్లా చేస్తారో చూద్దాము. మీ నిజ స్వరూపం చూద్దాం అన్నట్టుగా నేను మిమ్మల్ని టెస్ట్ చేసిన సార్. నేను కన్‌ఫ్యూజ్ ఏం కాలేదు. నేను కావాలని ఇచ్చిన. సారీ సార్ సారీ. ఇంతటి పెద్ద మనిషిని మిమ్మల్ని అనుమానించినందుకు, మిమ్మల్ని టెస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి సార్. సారీ సారీ అని చెప్తాడంట.
చెప్తే పర్వాలేదులే, పర్వాలేదు అనుకుంటా దిగుతారట ఆ పెద్ద మనిషి. దిగినంక అనుకుంటాడంట, నేను పొరపాటున ఇప్పుడు ఆ డబ్బులు ఇయ్యకుండా ఉంటే, నేను ఇన్ని రోజులు చేసిన మంచి పేరు, మంచి పని ఈ ఒక్క విషయంలో పోయేదుండే నాది. అంత బ్యాడ్ నేమ్ వచ్చేదుండే. నాకెంత చెడ్డ పేరొచ్చునో, ఈ ఒక్క విషయంలో నేను అంత గలీజ్ అయిపోయేవాడిని. నేను ఇన్ని సంవత్సరాల కాంచి నాకు 60 సంవత్సరాలున్నాయి. ఈ 60 సంవత్సరాలలో నేను ఏ పిచ్చి పని, ఏ చెడ్డ పని చేయలేదు. ఈ ఒక్క పని చేయడం వల్ల నేను 60 సంవత్సరాలు చేసిన మంచి మొత్తం పోయేదుండే. నేను అట్లా చెయ్యందే మంచిదయింది. అయినా నా మనసు ఒప్పుకోలేదు కదా అట్లా తప్పు పని చేయటానికి. నేనే కాదు ఎవరైనా ఇట్లా చేయకుండా ఉంటేనే బెటరు అనుకోని ఇంగ ఆలోచించి ఎళ్ళిపోయిండంట. ఎళ్ళిపోయినంక ఆ కథ అక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు మనకు అర్థమైందేందిక్కడ? అంటే మనము ఎంత ఫస్ట్ కాంచి బానే ఉంటాం. 365 రోజులు బానే ఉండాలి అనుకుంటాం. బానే ఉంటాము. నిజాయితీగా ఉంటాము. 365 రోజులల్ల ఒక్కరోజు, 2 రోజులు ఏదన్నా ఒక పొరపాటు చేసినామనుకోండి, ఈ మిగతా రోజులన్నీ ఖతం వేస్ట్ అయిపోతాయింకా. మనం ఇన్ని రోజులు చేసిన మంచి పేరు, కష్టము అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ 1, 2 రోజులు మనం చేసిన ఏదన్నా పొరపాటు ఉంటది చూడండి, అది మాత్రం ఫస్ట్ మన మీద పడతది. మొత్తం మళ్ళా మామూలుగా కాదు. దేశము, ఊరు, జిల్లాలు, చుట్టాలల్లా, తోడబుట్టిన వాళ్ళల్లా, అత్తగారి తరపు, అమ్మగారి తరపు అందరికి స్ప్రెడ్ అయిపోతదది. చెడ్డ పేరన్నది ఒక్కటిసారి చేసినా, 2 సార్లు చేసినా ఖతం అదంతా స్ప్రెడ్ అయిపోతది. ఇన్ని రోజులు 360 రోజులల్లా చేసిందంతా వేస్ట్ అయిపోతది. అంతా ఒక్కటి రోజు, 2 రోజులు ఏదైనా చెడ్డ పని చేస్తే అదే ముద్ర పడిపోతది. అందుకోసమనే మనం ఎవ్వరమైనా సరే ఏదైనా నేను అంత న్యాయంగా ఉంటే మనకేం జరుగుతుంది? ఇన్ని రోజులు నేను మంచిగున్నా కదా! నాకేమన్నా పెద్ద శాలువలు కప్పి సన్మానం చేసిర్రా? ఈ ఒక్క విషయంలో నేను కరెక్ట్‌గా ఉండను అని చెయ్యకండి. ఎవ్వరు ఆ ఒక్క రోజుదే తప్పైతది.